హస్తిన వాయు కాలుష్యంపై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. ఒకవైపు వాయు కాలుష్యంతో జనం ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ 18% కొనసాగడం ఎంతవరకు సమంజసమంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. అంతేకాదు ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ తగ్గించే అంశాన్ని ఎందుకు పరిశీలించడం లేదని న్యాయస్థానం సూటిగా ప్రశ్నించింది. కాగా వాయు కాలుష్యంతో ఇప్పటికే వందలాది మంది ఢిల్లీ ప్రజలు చనిపోయిన సంగతిని ఈ సందర్భంగా న్యాయస్థానం గుర్తు చేస్తుంది. ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వాయు కాలుష్యం నెలకొంది. ఢిల్లీ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్ని నెలలుగా వాయు కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు నరకం అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ 18% కొనసాగుతోంది. ఇది అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. కాగా తాజాగా ఇదే అంశం ఢిల్లీ హైకోర్టు దృష్టికి కూడా వచ్చింది. కాగా ఈ అంశంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఒకవైపు వాయు కాలుష్యంతో జనం ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ 18% కొనసాగడం ఎంతవరకు సమంజసమని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. అంతేకాదు ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీని తగ్గించే అంశాన్ని ఎందుకు పరిశీలించడం లేదని కేంద్రాన్ని న్యాయస్థానం సూటిగా ప్రశ్నించింది. అంతేకాదు ఇందుకు సంబంధించి వివరణ కూడా ఇవ్వాలని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కాగా ఇందుకు సంబంధించిన నేపథ్యం ఇలా ఉంది. ఎయిర్ ప్యూరిఫైయర్లను వైద్య పరికరంగా పరిగణించాలని, అలాగే వాటిపై జీఎస్టీని 5% స్లాబ్లోకి తీసుకువచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్ దాఖలైంది. కాగా సదరు పిల్స్పై ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ తెలిపింది. ఈ సందర్భంగా జీఎస్టీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై డివిజన్ బెంచ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వాయు కాలుష్యం వల్ల ఢిల్లీ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో కేంద్రానికి తెలియదా అని ఢిల్లీ హైకోర్టు మండిపడింది. అంతేకాదు సదరు పబ్లిక్ ఇంటరెస్ట్ పిటిషన్పై స్పందించడానికి కొంత సమయం కేటాయించాలంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఢిల్లీలో నెలకొన్న వాయు కాలుష్యం ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు తీసిందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కేవలం స్వచ్ఛమైన గాలి దొరక్కపోవడం వల్లనే ఈ మరణాలు జరిగాయని డివిజన్ బెంచ్ పేర్కొంది. ప్రజలందరికీ స్వచ్ఛమైన గాలి అందించడం ప్రభుత్వాల బాధ్యత అని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. అయితే స్వచ్ఛమైన గాలి అందించడంలో ప్రభుత్వాలకు కొన్ని ఇబ్బందులుండొచ్చు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా కనీసం ఎయిర్ ప్యూరిఫైయర్ల ధరలను అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని న్యాయస్థానం వెల్లడించింది. ఢిల్లీలో ఎయిర్ ఎమర్జెన్సీ నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ భద్రతా చట్టం కింద తాత్కాలిక చర్యలను ప్రభుత్వాలు చేపట్టాల్సి ఉందని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ప్యూరిఫైయర్లను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని న్యాయస్థానం పేర్కొంది. కాగా ఢిల్లీ వాయు కాలుష్యం కారణంగా అక్కడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో భవన నిర్మాణాలపై కూడా ప్రభుత్వాలు వేటు వేశాయి. ఈ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు పరిహారం కింద 10,000 రూపాయలు ఇవ్వడానికి కూడా ఢిల్లీ సర్కార్ అంగీకరించింది. వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీ నగరాన్ని వదిలి వెళ్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఎక్కువ మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. తమకు పిల్లల ఆరోగ్యమే ముఖ్యమంటున్నారు తల్లిదండ్రులు. ఏది ఏమైనా వాయు కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు.